లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. శ్రీ కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత. అంగన్వాడీల మీద చర్చకు వెళదాం. అంగన్వాడీలపై ఆటవికంగా దాడి జరిగిందా? ఎందుకు అంగన్వాడీల మీద గతంలో కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు గుర్రాలతో తొక్కిచ్చారు, అప్పట్లో ఆందోళన చేసినప్పుడు అనే విమర్శ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అదే తరహాలో ఆడవాళ్ళని తీసుకెళ్ళి రాజమండ్రి వైపు వెళ్లాల్సిన వాళ్ళని ఇటు నరసరావుపేట వైపు ఎట్లా రకరకాలుగా వేధించారని వార్తలు వస్తూ ఉన్నాయి, సమాచారం వస్తూ ఉంది. వాళ్ళు బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం తప్పు కాదా అన్న ప్రశ్న వస్తూ ఉంది. దీన్ని జగన్ గారు కూడా ఖండించారు. ముందుగా రాంభూపాల్ గారు చెప్పండి, ఏమిటి అంగన్వాడీలపై జరిగిన ఆటవిక దాడిని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? మీకు ముందుగా అక్కడ ఉన్న ప్యానలిస్టులకు, వీక్షకులకు నమస్కారం. నమస్కారం. ప్రధానంగా నిన్న జరిగినటువంటి అంగన్వాడీల అరెస్టులు చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయంగా జరిగాయి సార్. ఒకటి, ఈరోజు ప్రభుత్వం చెప్తున్నది ఓవైపు చర్చలకు రండి మాట్లాడుకుందాం అని చెప్తూనే దాదాపు అర్ధరాత్రి సమయంలో ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన అధికారులు టెంట్ శిబిరంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ నాయకులతో మాట్లాడారు. మీరు 9వ తారీఖు వరకు మీ ఆందోళన విరమిస్తే 9వ తారీఖు నుంచి చర్చలు ప్రారంభిస్తామని. చర్చలు ప్రారంభించడం కాదు, ఆల్రెడీ ఆందోళన కొనసాగుతుంది. మీ అభిప్రాయం ఏమున్నా మధ్యాహ్నం 12 లోపు చెప్పండి, శాంతియుతంగా చర్చించుకుందాం అని చెప్పేసి కూడా నాయకులు చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఒకవైపు మాట్లాడతామని చెప్పిపోయిన నాయకుడు తెల్లవారుజామున పోలీసుల్ని పెద్ద ఎత్తున మగ పోలీసులు వినియోగించి విడిగా అరెస్ట్ చేయడం, అందులో ఫస్ట్ టైం సార్ మన ఆంధ్ర చరిత్రలో మనం ఇంతవరకు అరెస్టులలో చూడని ఒక కొత్త ధోరణి నిన్న కనపడింది. అక్కడి నుంచే క్లాత్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. పెద్ద ఎత్తున టెంట్స్ కవర్ కాకుండా, మీడియా గానీ ఇతరులు గానీ కవర్ కాకుండా, మగ పోలీసులు ఆడ పోలీసులు టచ్ చేస్తున్న విషయాలు ఎక్కడ బయటికి రాకుండా ఉండడం కోసం లైట్ ఆఫ్ చేయడం, చుట్టూ క్లాత్ పట్టి ఆ మహిళల్ని చుట్టుముట్టి ఆ రకంగా లిఫ్ట్ చేయడం అనేది జరిగింది. రెండోది, హోంమంత్రి గారు అనిత గారు ఈ ఆందోళన ప్రారంభించే 24 గంటల ముందు, విజయవాడకు వారు వస్తున్నటువంటి 24 గంటల ముందు ఆమె ప్రకటన చేసింది. మేము ఇప్పటికే 9 డిమాండ్లలో 8 డిమాండ్లు అమలు చేశాం, కేవలం 1 డిమాండ్ మాత్రమే పెండింగ్ ఉందని. నిజంగా ఎంత దురదృష్టం అంటే, గత సమ్మె సందర్భంగా 42 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం 4 జీవోలు ఇచ్చింది. ఆ జీవోల్ని కూడా తమ ఖాతాలో వేసుకుంది. అదే విధంగా 5,000 మినీ సెంటర్స్ ని గతంలో రెగ్యులర్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అది ఆ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేసింది. ఆ నిర్ణయం కూడా ఈ సమ్మె సందర్భంగానే, ఈ ఆందోళన సందర్భంగానే అమలు చేసినట్టుగా హోంమంత్రి గారు చెప్తున్నారు. అంటే అబద్ధాలని చెప్పి ఈ రకంగా ఈ ఆందోళన జరగకుండా మభ్య పెట్టాలని అన్ని ప్రయత్నాలు జరిగినాయి. అదేవిధంగా కర్నూలు, నంద్యాల లాంటి చోట రైల్వే స్టేషన్లలో కార్యకర్తలు లెక్కనేయకుండా అడ్డుకున్నారు. అన్నింటినీ తట్టుకొని ఆ రకంగా ఛేదించి ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులతో చర్చలు జరపాల్సింది పోయి ఈ రకంగా మహిళల్ని బలవంతాన టెంట్లలో నుంచి లాగేయడం, తర్వాత వారు గాయాలు చూపిస్తున్నారు. గుండు సూదులతో పోలీసులు వారిని కూర్చి ఆ రకంగా హింసించినారు అని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఈ రకమైన చర్యలు చంద్రబాబు గారి గత చరిత్ర కూడా తెలుసు. అంగన్వాడీలు అంటానే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు. కారణం గుర్రాలతో దొక్కించిన చరిత్ర ఉంది ఆయన. తిరిగి ఈ రోజు జరుగుతున్న ఈ రకమైన అరెస్ట్ చూస్తే తన ప్రవర్తనలో ఏం మార్పు లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గత 42 రోజుల సందర్భంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ అంగన్వాడీలకు మద్దతుగా మాట్లాడిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆ రోజు చెప్పింది, ఇది అంగన్వాడీలకు కనుక మా ప్రభుత్వం వస్తే మొదట అమలు చేసేది మీ డిమాండ్లను మేము పరిష్కరిస్తాం అని చెప్పినాడు. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలుగా వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నారు, అనేక రూపాల్లో ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పోనీ నిన్న 1000 మంది రోడ్ల మీదకి వచ్చినారు, అప్పుడైనా స్పందించాలి కదా. ఇప్పుడు స్పందించకపోగా సమ్మెలో ఈ ఆందోళనలో లేనటువంటి టీఎన్టీయూసీ నాయకులతో చర్చలు జరుపుతారు. అంటే ఒక పోటీ కార్మిక సంఘాలను పెట్టి కార్మికుల మధ్య విభేదాలు సృష్టించి మొత్తం కార్మికుల యొక్క డిమాండ్లను అణిచివేసే ప్రయత్నాలు ఒకవైపు సంఘాల పరంగా, రెండో వైపు పోలీసు పరంగా జరిగింది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైంది. ఈ సంఘటనని ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలి. ప్రతిపక్షాలు, వామపక్షాలే కాదు, అధికార పక్షంలో ఉన్న మీరు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలి. గతంలో మీరు మద్దతు ఇచ్చిన 42 రోజుల సమ్మె, ఈ రోజు ఉండే అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఆ రోజు మద్దతుగా టెంట్లలో పాల్గొని ఉపన్యాసాలు చెప్పినారు. ఈ రోజు ఎందుకని మీరు మౌనంగా ఉంటున్నారు? ఎందుకని మీ అధినేతతో మాట్లాడటం లేదు? అందుకని అధికారంలో ఉన్నప్పుడు ఒక వాదన, ప్రతిపక్షంలో ఉంటే మరో వాదన తీసుకొచ్చి ఆ రకంగా కార్మికుల హక్కుల్ని కాలు రాస్తే అది ఎక్కువ కాలం కొనసాగదు. అది మభ్యపెట్టే. అయితే ఒక మాట చెప్పండి రాంభూపాల్ గారు, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఏమేంటి, ఏం అమలు చేయలేదు? ఆయన చెప్పింది, నేను వేతనాలు పెంచుతాను, తెలంగాణ ప్రభుత్వంతో సమానంగా వేతనాలు పెంచుతాను, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు అమలు చేస్తాను అన్నాడు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో పాటు పెంచుకుంటున్నారు వాళ్ళు. 26,000 చేయమన్నారా? 26,000 చేస్తానన్నారా?
ఆయన స్పష్టంగా చెప్పాడు కదా సార్, సమ్మె సందర్భంగా, అంతకుముందు సమ్మె సందర్భంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2410 రూపాయలు ఏదైతే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మధ్య గ్యాప్ ఉందో దాన్ని నేను ఫిలప్ చేస్తాను, ఆ మోతాదులో ఇస్తానంట. అదే ఏమని అడుగుతున్నారు వాళ్ళు, కొత్తగా అడిగింది ఏమి లేదు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి వాళ్ళు అక్కడ సేమ్ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి ఒకే దశలో రిక్రూట్ అయినప్పుడు ఒక రాష్ట్రంలో అదే ప్రాజెక్ట్ కింద రిక్రూట్ అయిన వాళ్ళకేమో 2000 పైగా వేతనంలో తేడా, అదే పని చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 2000 లోపుగా తేడా ఉండడం అనేది సహజంగా కార్మికుల్లో అసంతృప్తి పెరిగింది. రైట్, ఓకే. తిలక్ గారు చెప్పండి, ఏమిటి ఈ అంగన్వాడీల సమస్య? చంద్రబాబు గారు గతంలో అప్పుడు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు జనం. అప్పట్లో గుర్రాలతో తొక్కిచ్చారు అది అని చెప్పి అప్పుడు పోలీసు వారు. ఇప్పుడు మళ్ళీ ఇదే సమస్య, తెల్లారుదామని అరెస్టులు ఏంటి? ఇప్పుడు రాంభూపాల్ గారు చెబుతున్న వివరాలు చూస్తే కాస్త ఏమిటి ఇంత దారుణంగా చేస్తారా అనే ఫీలింగ్ కలుగుతుందా? నమస్కారం కేసీఆర్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి రాంభూపాల్ గారు, రాజశేఖర్ గారికి నమస్కారం సార్. ఇప్పుడు 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలను, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటున్నారు తప్ప కొత్తగా ఎన్ని డిమాండ్స్ పట్ల మీకు టైం కూడా 2 ఏళ్ళు సఫిషియెంట్ టైం ఇచ్చారు. ఇంత టైం ఇచ్చిన తర్వాత కూడా మీరు అమలు చేయకపోవడానికి కారణం ఏంటనేది ప్రజలకు జవాబు చెప్పాలి. 2, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పోలీసులు లేకపోతే ఈ ప్రభుత్వం నిమిషం కూడా గడవదేమో అనిపిస్తుంది. అది మహిళల ఆందోళన అయినా, అంగన్వాడీల ఆందోళన అయినా, విద్యార్థుల ఆందోళన అయినా, రైతుల ఆందోళన అయినా, ఎవరిదైనా సరే పోలీసులు ప్రత్యక్షం అవుతారు. కేసులు, దౌర్జన్యం, వేధింపులు, ఇది అంటే పోలీసులు లేకపోతే ప్రభుత్వం నడపలేరా? అసలు కన్సర్న్ మినిస్టర్ ఎవరు? వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? అనిత గారు ఎందుకు మాట్లాడుతున్నారు? అనిత గారు సరే ఆవిడకి అబద్ధాల మంత్రి అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ మీరు చూడండి, మొన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిన కల్తీ నీటితో మనుషులు చనిపోయిన శ్రీకాకుళంలో మున్సిపల్ మినిస్టర్ వెళ్ళడం, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎంతసేపు అమరావతిలో తిరుగుతూ ఉంటాడు. తర్వాత మీకు ఈ కల్తీ మరణాలు జరిగితే మరి హెల్త్ మినిస్టర్ ఏమయ్యాడు? ఆయన ఎందుకు అసలు రాజధాని అమరావతి వదిలి బయటికి ఎందుకు రాడైనా? ఏమన్నా జరిగినండి రాష్ట్రంలో, ఆయన అక్కడి నుంచి కదలడు, లోకేష్ గారిగా తిరుగుతూ ఉంటాడు. అసలు కన్సర్న్ మినిస్టర్స్ ఇప్పుడు నిన్న మీటింగ్లు జరిగినాయి. నేనేమంటానంటే, ఒక పక్కన గల్ఫ్లో యుద్ధం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో అన్ని నిత్యావసర వస్తువులు ధరలు, కూరగాయల ధరలు పెరుగుతాయని అందరూ భయపడుతున్నారు. దాని మీద రివ్యూ ఏదండి? అసలు ఈ ప్రభుత్వం రివ్యూ చేసిందా? అంగన్వాడీల ద్వారా ఈ యుద్ధ వాతావరణంలో పిల్లలకి ఏ సౌకర్యాలు కొరత రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి తెల్లవారుజామున వాడేమైనా సంఘ వ్యతిరేక శక్తులా? వాళ్ళని ఆ విధంగా వేధించడానికి, హింసించడానికి ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే మీరు తీసుకొస్తున్న అప్పులన్నీ ఏమవుతున్నాయో తెలియదు. అంగన్వాడీకి ఇవ్వడానికి చేత కాదు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి చేత కాదు, నిరుద్యోగులు వృత్తి ఇవ్వడానికి మీరు ఇచ్చిన హామీలే. మరి అప్పుడు తీసుకొచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయో ఆవిడకి తెలియదు. అంతా నిరంకుశత్వంగా ఈ ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది తప్ప అంగన్వాడీలు ఒక అంగన్వాడీలే కాదండి, ఏ సెక్షన్ చూసుకున్నా రైతులకు ఎవరికైనా ఒక్కడికైనా గిట్టుబడి దొరుకుతుందండి. ఏ సెక్షన్ చూసుకున్నా అసంతృప్తి. మరి తీసుకొస్తున్న అప్పులు ఏమవుతున్నాయి, ఇక్కడ వసూలు అవుతున్న ట్యాక్స్ రెవెన్యూ ఏమవుతుంది, ఎవరికి అర్థం కాదు. ఈ ప్రభుత్వం పోలీసుల మీద ఆధారపడి నడుస్తుంది తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. రైట్, రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు తిలక్ గారికి, రాంభూపాల్ రెడ్డి గారికి ముందుగా నమస్కారాలు. ఈ అంగన్వాడీ మరి హెల్పర్స్ కానివ్వండి, లేకపోతే వర్కర్స్ కానివ్వండి, వీళ్ళ ఉద్యమం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ అనేక సందర్భాల్లో తెలియజేస్తూ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేదా ముఖ్యమంత్రి వరకు కూడా, లేదా డిప్యూటీ సీఎం వరకు కూడా ఈ అంశాలను ఆల్రెడీ తీసుకెళ్ళేసి వీళ్ళ డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కోరికలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. గ్రాట్యుటీ విషయం అయితేమి, కనీస వేతనం పెంపు విషయంలో అయితేమి మరి ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వీళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది. దానికి అనుగుణంగానే వీళ్ళు ఉద్యమం ద్వారా వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు నానా రాద్ధాంతం చేసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి మరి వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలోని ఈ 2 అంశాలను పెట్టి కూడా ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంటే నెరవేర్చని పరిస్థితుల్లో
వాళ్ళ కోరికల సాధన కోసం మరి బయటికి రావాల్సిన పరిస్థితులు అనివార్యంగా ఏర్పడ్డాయి. మరి నిన్నటికి నిన్న మరి అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అణచివేసేటువంటి కార్యక్రమం విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ఒక పథకం ప్రకారం పోలీసులు మరి ఈరోజు తెల్లవారుజామున మహిళలు ఉన్నారు అక్కడ, అందరు మహిళలే ఉద్యమం చేస్తుంది. అందరూ దాదాపు 3,000 మంది మహిళలు ఆ ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా టెంట్లు వేసుకొని ఉన్నారు. ఎందుకు? ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుంది, వెళ్ళి చర్చల్లో కూర్చుందాం, మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉండడం జరిగింది. అయితే ఆ ఉద్యమాన్ని లేదా వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన కోరికల కొరకు చేస్తున్న ఆ ధర్నాన్ని, శాంతియుతమైనటువంటి ధర్నాన్ని కూడా భగ్నం చేయడానికి ఈరోజు పోలీసులను పెట్టి, దట్టు మహిళా పోలీసులను వినియోగిస్తారు మహిళలకు సంబంధించిన ఉద్యమాల్లో కానీ, మహిళలు ఉన్న కార్యక్రమాల్లో కానీ మగవాళ్ళని మరి పోలీసులను పెట్టి వాళ్ళని ఇష్టారాజ్యంగా ఈడ్చుకెళ్ళి లాక్కెళ్ళి కనీసం చెప్పులు వేసుకోవడానికి కూడా, వాళ్ళు ఇడిచిన చెప్పులు వేసుకోవడానికి కూడా అవకాశం లేక, చివరికి వాళ్ళు కొంతమంది అనారోగ్యంగా ఉంటే మందులు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మరి అసెంబ్లీ దగ్గర గుర్రాలతో తొక్కిచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ అంగన్వాడీ వాళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గొర్రె కషాయుడిని నమ్మినట్టు నమ్ముతూ ఉన్నారు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలకి నమ్మి మరి వీళ్ళు ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అందులో మహిళలతో పెట్టుకుంటే, మహిళల్ని ఏ ఊరాళ్ళు 4 ఊరికి వెళ్ళిపోయేటట్టు చేస్తే పర్వాలేదు, ఇటు నుంచి అటు అక్కడెక్కడికో దూరం ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియట్లేదనే పాపం ఆవిడ వీడియోలో చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లా మహిళల్ని కూడా పోలీసులు ఇట్లా వేధిస్తే ఇదేమి రెడ్ బుక్, ఇదేమి దిక్కుమాలిన వ్యవహారం అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమో లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమో లేదు ఇంకోటి జరగట్లేదు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం తూచా తప్పకుండా అమలు పరుస్తున్నారు అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడు ప్రతి అంశంలో కూడా ఈ పోలీస్ స్టేషన్లో తిప్పడము, లేదంటే ఎక్కడ పెట్టింది కూడా వాళ్ళకి తెలియకుండా ఉంచటము, లేదా సరే ఈ పార్టీ నాయకులు, మా వైఎస్పీ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈ వ్యవహారాలు గత కొద్ది రోజులు జరుగుతున్నాయి. కానీ చివరికి మరి మహిళల మీద కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారంటే వీళ్ళు ఎలా అర్థం చేసుకోవాలా? కనీసం మాత్రం గౌరవం లేకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ మహిళల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది, వాళ్ళైనా డిప్యూటీ సీఎంగా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడతా ఈరోజు మరి మహిళలకు రక్షణ కల్పించడంలో వాళ్ళ కోరికలు లేదా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది అనేటువంటి దానికి ఇది ఒకటే నిదర్శనం. రైట్. ఇక తెలుగునాడు అంశం వీటిలోకి వెళ్ళడానికి ముందుగా ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త. కస్సుబుసు కార్తికేయ తీరు మార్చుకొని సీఎం కార్యదర్శి మిశ్రా. ఈసారి కృష్ణా కలెక్టర్ ఎస్పీలపైనే చిందులు. కలెక్టర్కు కొరియర్లో షూస్ పంపి అవమానం. ఇది ఏంటండి తిలక్ గారు, ఈ పరిస్థితి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వార్త ఎల్లో మీడియాలో వచ్చింది. నిజంగా ఇది జరిగితే మరి అధికార యంత్రాంగానికి ఈ పరిస్థితి ఎట్లా క్రియేట్ అవుతుంది? చంద్రబాబు గారి పాలనలో ఇట్లా జరగటం అనేది ఏ రకంగా చూడాలి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే కార్తికేయ మిశ్రా గారు ఓ మీటింగ్లో ఒక అధికారిని ఇబ్బంది పెడుతూ మాట్లాడారనే కారణంతో ఆయన్ని ఆ కలెక్టర్ పోస్ట్ నుంచి తప్పించి ప్రాధాన్యమైన కార్మిక శాఖకి పంపించారు. దాంతో ఆయన సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోయాడు. ఆయనలో ఏ గొప్పతనం చూసి ఏ గొప్పతనం చూసి వాడు మరి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తీసుకొచ్చారో జవాబు చెప్పాలి. రాసింది ఆంధ్రజ్యోతిలో రాశారంటే మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే పత్రికలో వచ్చిందంటే మరి ఆ అధికారిని ఏ ప్రాతిపదికన మళ్ళీ తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెడితే ఆయన ఢిల్లీ వెళ్ళిపోతే ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక ప్రాధాన్యమైనటువంటి పోస్టులో ముఖ్యమంత్రి కార్యాలయంలో పెట్టారంటే ఆయనలో ఏ గొప్పతనం చూసి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన జవాబు చెప్పాల్సి ఉంది. ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలు కొన్ని చూసే వాళ్ళకి బాగా రాశారు అనుకుంటారు. నేను ఒక మాట ఈ సందర్భం మనకి అవును కాదు ఒక మాట చెప్తాను. ఇప్పుడు బిఆర్ నాయుడు గారి విషయం ప్రస్తావనకు వస్తే చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మరి అదే పత్రికలో ఆంధ్రజ్యోతిలో ఒక మంత్రి గారు ఒక హోటల్లో రాసలీల జరుపుతున్నాడని చెప్పేసి వచ్చిన వార్తనే మరి ఎందుకు చర్య తీసుకోలేదు? ఆ రోజున ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరెత్తి విమర్శ చేస్తున్నారే, మరి ఆంధ్రజ్యోతి మీద చర్యలు ఏం తీసుకోలేదు? ఎందుకు విమర్శలు చేయలేదు? అందువలన వాళ్ళకి కావలసిన విధంగా కొన్ని ఎలా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఆయనకి నచ్చకపోతే ఆయన డైరెక్ట్ గా అనకుండా
ఈ ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులోనూ రాయించడం, దాని మీద ఏమయ్యా ఎడ్డ చేశావు, నువ్వు అనవసరం నాకు అని అట్లా చెప్పడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఆయన వ్యవహార శైలి అలా ఉంటుంది. నేరుగా సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిగా చెప్పి పక్కన పెట్టడం అనేది ఉండదు. అందువల్ల ఇది ఆ ప్రభుత్వానికి కాదు, నిజంగా జరిగి ఉంటుంది అంటారా ఇది? కాదు అన్నిటికీ మించి ఆశ్చర్యం ఏంటంటే కలెక్టర్కు కొరియర్లో షూస్ పంపడం ఏంటి, అవమానించడం ఏంటి, అంత అవసరం వచ్చింది? ఈయన కూడా కలెక్టర్లు కూడా కొద్ది రోజుల తర్వాత సీనియర్ ఆఫీసర్లుగా మారిపోతారు కదా, సెక్రటరీ గారికి వస్తారు కదా, అలాంటి వాళ్ళని అవమానించినట్టుగా రాయటం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఎప్పుడు వినలేదు ఇట్లాంటి విషయం. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కార్యాలయం ఎలా ఉందంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా వీళ్ళు కూడా రెడ్ బుక్ని ఆదర్శంగా తీసుకుంటున్నారేమో ఇట్లాంటి వాటిలో. అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన సన్నిహితుడు నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన సన్నిహితుడా చంద్రబాబు నాయుడు సన్నిహితుడా అనేది నాకు తెలియదు. తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి సన్నిహితుడు అయి ఉంటాడు. మరి ఇప్పుడు ఆయన బాధ్యత వహించాలి ఇట్లాంటి వాటిని. ఇట్లా చేసినందుకు ఇప్పుడు ఎవరైనా కలెక్టర్ మీద అసంతృప్తి ఉంటే లెటర్ రాస్తారు, డిఓ లెటర్లో ఏదో అంటారు కదా, అవి రాస్తారు, వాళ్ళ రిప్లై అడుగుతారు. ఇది అంతేగాని ఈ షూస్ పంపటం ఏంటండి? రాంభూపాల్ గారు మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ షూస్ పంపటం ఏంటి? కస్సుబుస్ అంట, తీరు మార్చుకొని అని రాశారు. తమాషాగా ఉందా, సరిగా నిలబడు అంటూ కూడా వేరంగం అంట. ఏంది ఈ నిజంగానే ఈ చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ ఇట్లా తయారైందని తిలక్ గారు అంటున్న వ్యాఖ్యలతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? ఇద్దరు చాలా సీనియర్స్, మీరు చూడండి మేము చూడలేము. అందులో ఇట్లాంటి సంఘటన ఎప్పుడు మనం వినలేము. ఎందుకంటే ఒక ఆయన ఇదేదో ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నాయకుడు ఏదో ప్రత్యర్థి మీద చేసినటువంటి చర్య కూడా కాదు. నేరుగా ఒక ప్రభుత్వ అధికారి, ఆ అధికారి మీద గతంలోనే చాలా తిలక్ గారు చెప్పినట్లు గతంలో చాలా వివాదాస్పదమైన అధికారికి గుర్తింపు ఉంది. ఆ సందర్భంలో గత ప్రభుత్వం ఆయన మీద చర్య ఉంది. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన తర్వాత ఆయన ప్రవర్తించిన తీరు, అందుకనే మామూలుగా చెప్తుంటారు కదా, యథా రాజా తథా ప్రజ అనేది కాకుండా ఇప్పుడు యథా నేత తథా నాయకులు తథా అధికారులుగా మారిపోతున్నారు. నాయకులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ప్రభుత్వాధినేతలు, అధికార యంత్రాంగం కూడా ఈ రకమైన పరిస్థితి. ఈరోజు నిజంగా సూష్ కనుక కలెక్టర్ గారికి పంపించింటే మాత్రం చాలా తీవ్రమైన చర్య సార్ తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే ఇది ఒక కలెక్టర్ సంబంధించిన వ్యక్తిగత విషయం కాదు, ఓ వ్యవస్థను అవమానించినటువంటి ఓ దారుణమైన సంఘటన. నిజంగా దానికి కారణాలు ఏమిటి? చట్టబద్ధంగా ఏదైనా నిజంగా ఆ కలెక్టర్ ఎవరైనా ప్రభుత్వ అభిప్రాయానికి లేదా ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు. ఇది ఎక్కడ విన్నాం మనం? అసలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరిగినటువంటి ఇట్లాంటి సంఘటనలు జరగడం అంటే అధికార యంత్రాంగం మనోస్థైర్యాన్ని కోల్పోతారు. తద్వారా ప్రభుత్వ అధినేతలు ఏం చెప్తే దానికి చట్టాలని పక్కన పెట్టి పనిచేయించుకునేటువంటి ఒక ధోరణి, ఆ ధోరణిని అమలు చేయించడానికి కొద్దిమంది కీలకమైన అధికారులను తమ కీలు బొమ్మలుగా మార్చుకుంటున్నారనే అభిప్రాయం బలంగా పెరుగుతుంది. అది మరింత వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి అధికారి మీద విచారణ జరపాలా. నిజమైనటువంటి బాధ్యుడుగా ఉన్నటువంటి అధికారి కనుక ఆయనే అవుతే ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకుంటారు. అంటే వాళ్ళ మీడియా రాసింది కాబట్టి మనం నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ డౌట్ రాదు కదా, వాళ్ళ మీద చర్య కూడా తీసుకోరు కదా, వాళ్ళ మీద వ్యతిరేకంగా ఏమి వెళ్ళరు కదా ప్రభుత్వం వారు, వాళ్ళు ఏం రాసినా కూడా. మరి ఇప్పుడు ఏం చేస్తారు? తప్పు అయితే ఆ పత్రిక మీద చర్య తీసుకోవాలి, తప్పు కాకపోతే ఆ అధికారి మీద చర్య తీసుకోవాలి. ఏం చేస్తారో చూడాలి. ఇతరులు రాస్తే మనోభావాలు దెబ్బతిన్నాయి, సున్నితమైన విషయాన్ని బయటకు పెట్టారని చెప్పి కేసులు పెడుతున్నారు. ఎక్కడో సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ వస్తేనే కేసులు పెడుతున్నారు. ఎక్కడన్నా ఒక సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును షేర్ చేసినందుకు కూడా జైలుకు పోతున్నాం. కానీ ఒక పెద్ద పత్రిక, అందులో ఒక కీలకమైన అధికారికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన అధికారి మీద ఓపెన్ గా చాలా వివరాలు రాసింది ఈ రోజు. మరి ఆ వివరాలు నిజం అని అనుకుంటే అధికారి మీద చర్య తీసుకోవాలి, లేదా ఆ వివరాలు తప్పుగా ఉంటే దాన్ని రాసినటువంటి పత్రిక మీద కూడా చర్య తీసుకుంటే అప్పుడు నిష్పాక్షికత అంటే ఇందాక మన తిలక్ గారు గుర్తు చేసినట్టు ఒక మంత్రి గారు ఎవరో రాసలీల నడుపుతున్నాడు హైదరాబాద్ హోటల్లో కూర్చునంటేనే ఏమీ అవ్వలేదు కదా, ఎవరి మీద చర్య కూడా తీసుకోలేదు కదా, కనీసం ఖండన కూడా ఇవ్వలేదు, అట్లాగే చర్య కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏమో. రైట్, ఓకే. రాజశేఖర్ గారు సార్, ఇప్పుడు ఈరోజు ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిందంటే ఖచ్చితంగా 100% కరెక్ట్ అయి ఉంటుంది అది. ఎందుకంటే ఇంటర్నల్గా అనుకూలమైనటువంటి పత్రిక కాబట్టి ప్రతి అంశం వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ పత్రిక కూడా అనుకూలంగా ఉంటే ఒక రకమైన స్టేట్మెంట్ వస్తుంది, ఎక్కడేదైనా తేడా ఉంటే ఇంకొక రకమైన స్టేట్మెంట్ వస్తుంటుంది. మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇందులో కూడా చూస్తే షూస్ పంపించారు అనేటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉండడం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళంతా వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాలనేటువంటి ఒకలాంటి ఇగోతోటి వాళ్ళు ఉండడం అనేటువంటిది చూస్తున్నాం. దీన్ని బట్టి షూస్ పంపడం అనేటువంటిది కూడా 100% కరెక్ట్ అయి ఉంటుంది. అందులో ఏమి
వార్త డౌట్ correct అయి ఉంటుంది. డౌట్ ఏం లేదు, పంపించి ఉంటారు. ఎందుకంటే ఈ పేపర్ రాసింది కాబట్టి అవును. పర్టికులర్గా వాళ్ళ మీదే వాళ్ళ రాసింది వాళ్ళ కాబట్టి. పేపర్ వాళ్ళ మీద రాసింది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది అని. కానీ నేనేమంటానంటే ఇది ఒక ఆధిపత్య పోరు. ఐఏఎస్ ఆఫీసర్స్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ని ఐఏఎస్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడానికి వాళ్ళ ద్వారా పైన వాళ్ళు ఏదైతే అడ్డగోలు పనులు వీళ్ళకి చెప్తారో వీళ్ళు వాళ్ళ ద్వారా చేయించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగానే వీళ్ళందరినీ కూడా ఒక కంట్రోలింగ్ పాయింట్కి తీసుకురావాలని ఈ యొక్క ముఖ్యమంత్రి కార్యదర్శులుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే సరిగా నిలబడమని, లేకపోతే చిన్న స్టూడెంట్ అండి ఆయన, కాలేజ్ స్టూడెంట్, ఆయనతో పాటు ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు కొద్ది ముందు వెనక అంతే, వీళ్ళు రేపొద్దున అదే పొజిషన్కి వెళ్తారు ఉన్నటువంటి ఐఏఎస్ సీనియర్స్ అయితే వాళ్ళని అంత అవమానకరంగా చూడడం అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ డొల్లతనం ఏందో, ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఈ అధికారుల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో కనబడతా ఉంది. అండ్ అప్పుడప్పుడు చంద్రబాబు గారు కూడా అధికారులను కోప్పడుతున్నట్లుగా ఏం చేసి ఏంటి ఇక్కడ అంతమంది ఎందుకు రాలేదు, పట్టాదారు పాస్ పుస్తకాలు అని అన్నారు. దానికి అనుగుణంగానే ఈయన పనిచేస్తున్నారు. కాదు, ఈయన మరీ తీవ్రంగా చేసినట్టుగా అనిపిస్తుంది. కార్తికేయ మిశ్రానా కార్తికేయన పైన పెట్టారు, కిందేమో మిశ్రా అని పెట్టారు. రైట్, అదే సార్. ఇప్పుడు దుర్మార్గమైన పరిస్థితులు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక జిల్లాలో లేదా ఒకసారి మీటింగ్ పెట్టారంటే జన సమీకరణ వీళ్ళు చేయాలి. జనం రాకపోతే మళ్ళీ వాళ్ళని తిట్టేది. జగన్కి ఏమో అట్ట జనం వస్తున్నారు, 6-7 గంటలు పడుతుంది. ఇక్కడే మన మార్కాపురం అనుకుంటా మహిళలు నేను స్కీమ్ ఇస్తుంటే మీరు ఎందుకు రావట్లేదు, బస్సు ఫ్రీ బస్సు ఇస్తుంటే అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలంటే పేరు మారిస్తే బతుకులు బాగుపడతాయని ప్రవచనకర్త అంటున్నారు. ఎన్టీఆర్ ఆశయాలు అంటున్నారు. ఎన్టీఆర్ ఆశయాలు ఏందో మరి ఎంతవరకు వాస్తవం, ఎందుకు ఆయన మరి కొంతమంది అడుగుతున్నారు, మరి తెలుగునాడు అంటే తెలంగాణని కూడా మళ్ళీ కలపమని అడుగుతావా, మరి అడగండి మీరు, ఎందుకు అడగలేదు, అట్లాగే ఈ లడ్డూ మీద ఎందుకు మాట్లాడలేదు, ఇటువంటి విషయాలు మాట్లాడకుండా డైవర్షన్ రాజకీయం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ప్రవచనకర్తలు ఈ రాజకీయాల్లో వ్యాఖ్యలు చేయడం ద్వారా వివాదాస్పదలు అవుతున్నారా తిలక్ గారు? లోగడ రాజుల పరిపాలనలో భజనకారులు ఉండేవాడు ఆస్థానంలో. ఎక్కడ రాజుల పరిపాలన ఓకే. ఈయన ధోరణి ఎలా ఉందని ఎన్టీ రామారావు ఆశయం అని చెప్పి తెలుగునాడు తెలుగునే రావాలంటాడు. ఎన్టీ రామారావు ఆశయాలు చాలా ఉన్నాయి. వాటిని చంద్రబాబు నాయుడు పాత వేసిన ఆశయాలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడకుండా ఇప్పుడు ప్రజలకి ఏమైనా కూడు పెడుతుందా తెలుగునాడు అని మారిస్తే ఏంటో బతుకులు బాగుపడతాయి అంటున్నాడు. మరి ఆయనకి ఎట్లా కనిపెట్టాడు, వాడు కడుపు నింపుతుందా? ఆయన ఏదో ప్రవచనాలు చెప్పుకోక ఈ రాజకీయాల గురించి ఆయనకి ఎందుకు? ఎన్టీ రామారావు ఆశయాలు, చంద్రబాబు నాయుడు గొప్పతనం ఇవన్నీ ఆయనకి ఎందుకు? ప్రజలకు సంబంధించిన ప్రజలకు మేలు చేసే పనులు ఏమైనా ఉంటాయి చెప్పాలి తప్ప వీటి వలన ఏమిటి ప్రయోజనం వల్ల ఇవన్నీ వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి ప్రాపకం సంపాదించడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది అది మంచిది కాదు. ఇది ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి ఏదో ఒక కొత్త వివాదం రేపడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం. అయితే అటువంటిప్పుడు లడ్డు ఇష్యూలో మాట్లాడుండొచ్చు కదా, ఇట్లా తప్పు అట్లాంటివి మాట్లాడమాకండి, మేమందరం కూడా తిన్నాం 5 ఏళ్ళు, అట్లాంటి ఇబ్బంది ఏమి రాలేదని చెప్పుండొచ్చు కదా. ఎవరు వీళ్ళిద్దరూ చెప్పినట్లేరు కదా, చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ ఇద్దరు చెప్పుంటే వాళ్ళు గొప్పవాళ్ళుగా మనం పరిగణించవచ్చు. గొప్ప స్థాయిలో మంచి వాగ్దాటి, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏది వాళ్ళ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి విషయాల్లో అనవసరంగా మాట్లాడకుండా కొన్ని అవసరమైనప్పుడే మాట్లాడకపోవడం, అనవసరమైన విషయాలు ప్రస్తావన తీసుకురావడం, వాళ్ళకి సంబంధం లేని విషయాలు మాట్లాడడం వల్ల వివాదం రేపడం ఇది కేవలం ముఖ్యమంత్రి ప్రాపకం సంపాదించడానికి తప్ప మరొకటి అని నా అభిప్రాయం. మరొకటి కాదండి, నా అభిప్రాయం చాలా స్పష్టంగా చెప్తాను. ప్రత్యేకించి పేరు మార్చాల్సిన అవసరం లేదంటారు మీరు? ఏముంది ఇప్పుడు ఏమన్నా కడుపు నిండిద్దా ప్రజలకి? ఏమన్నా సమస్యలు ఉన్నాయి. కడుపు నింపాలంటే, బతుకులు బాగుపడాలంటే మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయండి అని అన్ని రాజకీయ పార్టీలు అడగండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళని అడగండి, తప్పు లేదు. కానీ పేరు మారిస్తే బతుకులు బాగుపడతాయని గరికపాటి గారు ఆయన ప్రవచనాల్లో ఏ రకంగా చెబుతారో అర్థం కాదు. రైట్, రాంభూపాల్ గారు మీరేమంటారు? ఇప్పుడు ఉన్న సమస్యలే అగ్నిగుండం లాగా రోజు సమస్యలు, రోజుకో డైవర్షన్ పాలిటిక్స్, రోజు కొత్త వివాదాంశాలు రాష్ట్ర రాజకీయాల్లో మనం చూస్తున్నాం. మళ్ళా ఇప్పుడు తిరిగి కొత్త సమస్యను తీసుకురావడానికి కారణం ఏమిటో, దాని వెనక రహస్యం ఏందో, అసలు ఈ రకమైన చర్చలు లేవనెత్తడం వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం చాలా ఆసక్తికరం. ఎందుకంటే గరికపాటి గారి లాంటి వాళ్ళకు ఫాలోయర్స్ ఉన్నారు. సహజంగానే వారు చెప్పేటువంటి కొన్ని మంచి సూక్తులు కావచ్చు, లేదా ఆయన చెప్తున్నటువంటి కొన్ని ప్రవచనాలు సహజంగా కొన్ని తరగతుల్ని, కొంతమంది ప్రజల్ని ప్రభావితం చేస్తుంటాయి. అట్లాంటి వ్యక్తులు
హితానికి సంబంధించి సమాజ అభివృద్ధికి సంబంధించి మంచి విషయాలు చెప్తే అభ్యంతరం లేదు. కానీ రాజకీయాలలో ఎవరో అభిప్రాయాలే తమ నోటి ద్వారా చెప్పించుకునే ప్రయత్నం ఎందుకు జరుగుతుందో మరి ఆయన చెప్పాలి. ఈరోజు తెలుగునాడు ఏర్పాటు చేసినారని తెలుగు ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? అసలు తెలుగు ప్రజలందరం ఒక చోట లేం కదా, 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. అమరావతి నిర్మాణం పరిస్థితి ఏమిటో మనం చూస్తున్నాం. రెండో వైపు రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆదాని ప్రదేశ్ గా మారుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కొత్త వివాదాలు తీసుకొచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రోజు కొత్త వివాదంలో రాష్ట్ర ప్రజలు ఇరక్కపోతున్నారు. నిన్నగాక మొన్న చూసినాం కల్తీ పాల గురించి జరుగుతున్న సంఘటన, ఇప్పటికీ ఇంకా మరణాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా బాణసంచ కార్మికులకు సంబంధించి ఇట్లాంటివి ఏమైనా మాట్లాడండి. ప్రభుత్వానికి మీకున్న పవర్ ను ఉపయోగించి ప్రభుత్వానికి ఇట్లాంటి చర్యలు చేయొద్దా? ఇవి అన్యాయము, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేదా సున్నితమైన మత విషయాల్ని రాజకీయాల్లోకి వాడొద్దని చెప్తే అది ప్రజలకు సమాజానికి ఉపయోగపడుతుంది. అవి వదిలేసి అసలు తెరవాల్సినప్పుడు నోరు తెరవకుండా, తెరవకూడనప్పుడు నోరు తెరవడం అనేది ప్రభుత్వాలకు అది సరైనది కాదు. ఆ రకంగా తెరవడం వల్ల వాళ్ళ విలువ కోల్పోతారు. ఎందుకంటే సమాజంలో వారికంటూ ఒక గౌరవం ఉంటుంది. ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేక తరహాల సమాజంలో కొన్ని ప్రత్యేక తరగతుల్లో కొన్ని గుర్తింపులు ఉంటాయి. ఆ గుర్తింపులు ఏ ప్రయోజనం కోసమో మనం పనంగా పెట్టుకుంటే అల్టిమేట్ గా వ్యక్తిత్వం దెబ్బతింటుంది, సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. ఈరోజు తెలుగునాడు అనేటువంటి రాష్ట్రం ఎన్టీ రామారావు గారి కంటే ముందే ఇంతకుముందు మిత్రుడు ఎవరో సోషల్ మీడియా మిత్రుడు వీడియో చూపించారు. మీరు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆంధ్ర అనే పదం గ్రంథాల్లో మనకు కనపడుతుంది. చాళుక్య రాజులకు అంతకుముందు నుంచి కూడా మన రాష్ట్రంలో చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ అనే ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి పదం ఉంది. ఇప్పుడు కొత్తగా ఎందుకు తీసుకొస్తున్నారో ఈ వివాదాన్ని మరి అర్థం కాదు. అంటే ఒక సమస్యను పరిష్కరించేది మరో సమస్యను సృష్టించుకునేటువంటి ధోరణిలో ప్రభుత్వం ఏ రకంగా ఉందో ఆ ప్రభుత్వం యొక్క ప్రాపకం పొందడానికి ఇట్లాంటి ప్రకటనలు వస్తున్నాయేమో అని అనిపించే అనుమానాలు కలుగుతాయి. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి, నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. అంటే తెలుగు భాష పట్ల లేకపోతే సాహిత్యం పట్ల వారికి ఉన్నంత లోతు, వారికి ఉన్నంత అవగాహన లేదు, కానీ బట్ తెలుగు సాహిత్యానికి కృష్ణదేవరాయలు చేసిన దీనికోసంగా మనం ఆయన్ని తెలుగు భోజుడు అన్న, ఆంధ్ర భోజుడు అన్నాం. అవును, ఆంధ్ర భోజుడు అంటారు. అవును. సో ఆనాటి మహాకవులు, మేధావులు ఆయన్ని ఆంధ్ర అనే పదాన్ని తెలుగుతో రీప్లేస్ చేసి మాట్లాడాలనే థాట్ వాళ్ళకి ఆ రోజు రాలా. వాళ్ళు ఆంధ్ర భోజుడుగానే సంపాదించారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం బాగుపడాలంటే జరుగుతున్న అవకతవకలు ఏదన్నా ఉంటే ఇట్లా కాదు, ఇట్లా జరిపించండి అని ఆ మంచిని ప్రవచించాల్సిన వాళ్ళు. రామారావు గారు డెఫినెట్ గా తెలుగు ఖ్యాతి కోసం చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్ ని తెలుగునాడుగా మార్చాలనుకున్నారని ఎక్కడా కూడా నేనైతే వినలేదు. మరి సీనియర్ పాత్రికేయులుగా మీరు అది ఎక్కడన్నా చూసారో నాకు తెలియదు, కానీ అది నేను ఎక్కడా వినలేదు. అంటే ఇక్కడ అంటే కొందరు సోషల్ మీడియాలో ఏం పెట్టారంటే తెలుగు అంటే తెలుగుదేశం కోసం, నాడు అంటే మహానాడు కోసం అని ఇట్లా ఆయన మాట్లాడారేమో అని కొందరు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. ఇంకొక విషయం సార్, తెలుగు భాష పట్ల ప్రేమాభిమానాలు అంతరించిపోతున్నాయి, భాషని కాపాడాలి అనేది అంతర్లీనంగా ఒకవేళ నిజంగా మనం పాజిటివ్ గా అంటే అర్థమే ఆయన ఆలోచనే కనుక అయ్యుంటే దానికి కావాల్సిన విధంగా రాష్ట్రం మొత్తం ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మొత్తం అన్ని స్కూళ్లలో కూడా ఇదిగో ఈ రకంగా చేస్తే బాగుంటది అనేది ఏదైనా ఒక మంచి సూచన ఇవ్వచ్చు. కానీ వీళ్ళు తిప్పి అక్కడ తీసుకొస్తారంటే మళ్ళీ గవర్నమెంట్ బడుల దగ్గర తెలుగు నిలబెట్టాలనే దగ్గరికే తీసుకొస్తారు సార్ వీళ్ళ ఆలోచన అంతా. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం గుర్తు చేయాలి. రాజకీయాల్లో ఈయన ఎట్లా అప్పుడప్పుడు వేలు పెట్టి అనవసరంగా చేసుకుంటాడంటానికి జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకూడదని అనుకున్నారు. జగన్ గారు వెళ్ళరా, ఎన్టీ రామారావు అంతటి వాడే వెళ్ళాడు అపోజిషన్కి వెళ్తే అని అన్నారు. ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి వెళ్ళని విషయం ఆయనకి గుర్తులేదేమో, చంద్రబాబు గారు వెళ్ళని విషయం ఆయనకు గుర్తులేదేమో, జగన్ గారిది మాత్రం గుర్తుంది. సో ఇటువంటి అప్పుడు సహజంగానే ఆయన మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి లేదు, మనకు తమిళనాడులో చూసుకున్నప్పుడు జయలలిత కొన్ని రోజులు వెళ్ళలేదు, కరుణానిధి వెళ్ళలేదు. అవి వాళ్ళ రాజకీయ అంశాలు కదా, ఈయనెందుకు జోక్యం చేసుకోవడం. విషయం చెప్పాలి సార్, ఒక 2 ఏళ్ల క్రితం ఈయన ప్రవచనం చెప్తూ అసలు మోడీ ఈ దేశాన్ని కాపాడడానికి ఉద్భవించాడు, ఇక అతను లేకపోతే ఈ దేశం ఏమైపోద్దు, మోడీ లేకపోతే ఈ దేశం ఇంకా ఈ దేశమే నిలబడదు. గతంలో 50-60 సంవత్సరాల పాటు ఈ దేశం ఏమైపోయిందో మనం చూసాం. అంటే స్వాతంత్రం తెచ్చిన వాళ్ళతో సహా అవమానించే రీతిలో ఆయన మాట్లాడడం అనేది
మన భజన ఆలోచన యొక్క దీన్ని మనకి డెఫినెట్ గా ఎవరు గొప్పతనం వాళ్ళకి ఉంటుంది కదా. జవహర్లాల్ నెహ్రూ ఆ రోజుల్లో చేసిన గొప్పతనం ఆ రోజున్న పరిస్థితిని బట్టి ఆయన చేశాడు. ఎవరు గొప్పతనానికి వాళ్ళకి ఇస్తే పర్వాలేదు, కానీ మిగతా వాళ్ళందరూ అవమానించే విధంగా ఇప్పుడున్న వాళ్ళని పొగిడితే సహజంగానే అనుమానం వస్తుంది. రైట్. గతంలో వాళ్ళంతా నాశనం 60-70 ఏళ్ళు నాశనం చేసేసాడు. ఇక భవిష్యత్తులో మోడీ అంటే ఇప్పుడు సరే, దానికి రకరకాల కారణాలు ఆపాదించే అవకాశం ఉంటుంది అనుకోండి ఆయనకి. అది ఎంతవరకు సమంజసం? డెఫినెట్ గా ఆయన యొక్క జ్ఞానానికి నేను నమస్కారం పెడతా, గానీ ఈ రకమైన కొన్ని మీరు అనుసరిస్తున్న భజన విధానాలు డెఫినెట్ గా బాధిస్తాయి జనాన్ని. రైట్. రామస్వామి గారు నల్గొండ నుంచి. రామస్వామి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, మీకు రాంపాల్ రెడ్డి గారికి నమస్కారం. ఓకే. చంద్రబాబు నాయుడు అంగన్వాళ్ళ స్కూళ్ళను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే గుర్రాలతో దొక్కించిన వాడు. కనీసం వైసీపీని నమ్మకుండా వాళ్ళ మాటలు నమ్మి మొన్న అధికారం చేతికి ఇచ్చారు వీళ్ళు. ఇచ్చినాక పరిణామం చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నక్కేట్ల ముస్తాడు సారట్టి. ఆయన ఎప్పటికైనా అసలు ఈ సిపిఎం వాళ్ళు కూడా సారు ఆంధ్రప్రదేశ్ లో కనీసం రెడ్ బుక్ పట్టుకొని ఇల్లు కూర్చుడు మర్డర్లు చేసుడు ఇవన్నీ చేసినా కూడా ఎన్నడూ ఇల్లు ఖండించారు సార్. ఎందుకు సార్ ఇది? అట్లా కాదులే, ఖండించకుండా ఎందుకుంటారులే కానీ. రాజగోపాల్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజా ఉద్యమాలు చేసి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు ఎండగడితే తప్ప. ఓకే, రైట్ రైట్. ఓకే, తెలుగునాడు ఆంధ్ర ఈ వివాదాన్ని ఎందుకు కొత్తగా తీసుకొస్తున్నారు గరికపాటి గారు? సార్, ప్రవచనకర్తలు రాజకీయాలు జోలికి వెళ్తే వాళ్ళ గౌరవం పోతుంది సహజంగా. ఇప్పుడు వాళ్ళు సమాజానికి ఒక హితవు పలికేవాళ్ళు, సమాజానికి ఒక దశ మరి చూపించాల్సినటువంటి ప్రవచనకర్తలు సమాజంలో మరి ఇలాంటి విషయాలని లేవనెత్తి వివాదాలకి దారితీసేటువంటి పరిస్థితి మంచిది పద్ధతి కాదది. అది దీన్ని బట్టి గరికపాటి గారి యొక్క అది వింతపోకడ ఆయన మాటల్లో చూస్తూ ఉంటే దాని వెనకాల కూడా ఒక అదృశ్య హస్తం, ఒక పెద్ద హస్తం ఉంది ఈయన మాటల్లో అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక హస్తం పనిచేస్తుంది కాబట్టి ఆయన ఈ అంశాల మీద రావడం జరిగింది. అప్పుడప్పుడు అంశాలను గురించి ప్రస్తావిస్తుంటారు, కానీ నేను ఒకటి అడుగుతున్నా, ఒకవేళ ప్రజాహితం కోరేటువంటి వ్యక్తి అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అనేక సమస్యల పట్ల ప్రజల పక్షాన మాట్లాడాలి. ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకంగా ప్రజలు వ్యతిరేకం చేస్తుందో, ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, ప్రజా వ్యతిరేకం చేస్తుందో మాట్లాడాలి. మరి ఈరోజు ఉన్నటువంటి కూటమిలో అన్ని అరాచకాలు, మహిళల మీద దాడులు, లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, దోపిడీలు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటే వాటి గురించి మాట్లాడకుండా రాష్ట్రాన్ని పేరు మార్చాలా అంటే, ఇప్పుడు తెలుగునాడు అన్నాడు, కొద్ది రోజుల తర్వాత దాన్ని రూపాంతరం చెంది తెలుగుదేశం అవుతుంది. ఇక ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఇన్నర్ మీనింగ్ ఇంకొంటుంది, దీన్ని ఎక్స్పోజ్ చేశారు. ప్రస్తుతానికి రాబోయే రోజుల్లో మరి ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం అని ఎందుకు పెట్టేది? అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి పేరే ఆంధ్రలో ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఎన్టీ రామారావు గారి పేరనే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని తీసుకొస్తారు ఇప్పుడు. కాబట్టి ఇలాంటి అంశాలు నేను ఒకటే కోరుతున్నానండి, ఏదైనా కూడా సమాజ హితం కొరకే ఇప్పుడు ఉన్నటువంటి అపచారంగా జరుగుతూ ఉంటే ఎన్నడన్నా ఒక్కసారి మేము 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కడ అట్లాంటిది ఏమి లేదు ఉందని అనిపిస్తే అప్పుడేమైనా చెప్పాము, అయ్యేమి లేదు కదా, చెప్పలేదు. ఇప్పుడు ఇటువంటి విషయాలు అనవసరంగా తీసుకొచ్చి గందరగోళం చేయాలనే ప్రయత్నం. తిరుమల లడ్డు గురించి చిన్న మాట కూడా మాట్లాడలేదు, దాన్ని ఖండించాల. 1000 కాళ్ళ మంటపం కూల్చేసిన సందర్భంలో ఒక మాట మాట్లాడాల. లేదా విజయవాడ పట్టణంలో 42 గుడుల్ని కూల్చేస్తున్న పరిస్థితులు, రోడ్లు వైండింగ్ కోసం ఆ రోజు వీళ్ళు మాట్లాడాల. ఇప్పుడు పెద్ద మనుషుల్లాగా ఇవన్నీ ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉన్నారు. రైట్. కోటిరెడ్డి గారు గుంటూరు నుంచి. కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నమస్కారం. అది మన గరికపాటి గారు మాట్లాడింది తెలుగునాడు మార్చాలి అనే ఉద్దేశంతో. ఇప్పుడు మనగా ఇది ఆంధ్ర అనేది చాలా ప్రాచీనం నుంచి, ఎందుకంటే మన తిక్కన్న నన్నయ్య ఎర్రాప్రగడ మహాభారతాన్ని అనువదించినప్పుడు ఆంధ్రీకరించారు అన్నారు, కానీ తెలుగులో రాశారని ఆయన చెప్పలేదు. బాగా చెప్పారు, ఆంధ్రీకరించారని రాశారు. అట్లనే ఈయన మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఏముంటే వాళ్ళు ఉంటే మన ఉండకూడదు అన్న రూల్ ఉందా? లేకపోతే మన ఆంధ్రాలో మన హిందీ ఏమన్నా మాట్లాడుతున్నావా? వాళ్ళు ఆ ప్రదేశం ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా తెలుగు మాట్లాడుతున్నారు అక్కడ ఏమన్నా? అసలు కనీసం మోహాలకి బోడిగుండు ముడేసినట్టు దానికి దీనికి కంపారిజన్ చేస్తారు. అంత మేధావులు, అంత ప్రవచనకర్తలు, ప్రజలను ప్రభావితం చేసి అనే ఫీలింగ్ లో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడతాము
కేవలం రాజకీయ దురుద్దేశంతో అంటే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లా జనాల్లో ఇట్లా మాట్లాడితే వాళ్ళ ప్రభావం తగ్గుతుంది రాను రాను. కనీసం వాళ్ళు చేసేదానికి శానిటీ వాళ్ళు తెచ్చుకోవాలే తప్ప వాళ్ళు చేసే ప్రవచనాలకి శానిటీ వాళ్ళంతా వాళ్ళే తగ్గించుకుంటారు. ఇది మరి ఏ కాలంలో ఇట్లా మరి స్టార్ట్ అయిందో ఇదంతా చెప్తేనే లడ్డు మహిమ సార్, ఇది మొత్తం లడ్డు మహిమ. మరి ఎప్పుడైతే వాళ్ళు లడ్డు గురించి తప్పుగా మాట్లాడారో ఆ ఇంపాక్ట్ అనేది 1 by 1 అన్ని రాష్ట్రంలో చూపిస్తానే ఉన్నాయని నా అభిప్రాయం సార్. ఇది చాలా దురదృష్టకరం, ఇలాంటి వాళ్ళు మాట్లాడేది చాలా దురదృష్టకరం. రైట్, అందరూ చాలా గౌరవంగానే మాట్లాడుతున్నారు గరికపాటి గారి గురించి, దాని వరకు అభ్యంతరం లేదు. కానీ ఆయన వైఖరిలో ఏదో అనుమానాస్పదంగా ఆయన ఏదో తెలుగుదేశం మద్దతుదారుడుగాను లేకపోతే చంద్రబాబు గారి మద్దతుదారుడుగాను ఉండదలిస్తే కూడా తప్పేం కాదు, ఓపెన్గా చెప్పేయండి, తప్పేం కాదు. కానీ ఈ అనవసరమైన రాజకీయాలు ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదన్నది ఎక్కువ మంది ఫీలింగ్. పైగా ప్రత్యేకించి ఇప్పుడు కోటిరెడ్డి గారు చెప్పినట్లు ఆంధ్ర పదం ఎప్పటి నుంచి వచ్చింది అనేది కూడా వారికి తెలియని విషయం కాదు. మరి ఎందుకు ఇది పెట్టారన్నది చర్చనీయాంశంగా ఉంది. మరొకరు పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్తే. నమస్తే సార్ అందరికి. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం ఆంధ్ర మహా విష్ణువు అనే ఒక దేవాలయం ఉంది సార్. అవును, ఉంది. అది చాలా పురాతనమైంది. ఆనాడే ఆంధ్ర మహావిష్ణువు అనే పేరు పెట్టారు. అవును. దీన్ని ఇప్పుడు మళ్ళీ మీరు తెలుగునాడని పెడితే తెలుగు మహావిష్ణువు అని పేరు మార్చుకోవాలి మనం ఇప్పుడు. నెక్స్ట్ తిరుపతిలో వెంకన్న శివరాం చేశారు. ఇక్కడ కూడా ఆంధ్ర మహావిష్ణువు కూడా ఆంధ్ర మహావిష్ణువు చౌరిని కూడా చేసేదానికి ఎన్ని పన్నాగాలు. ఏదో సార్ బిఆర్ నాయుడు కాపాడటానికి కోసం సార్ ఇదంతా కూడా. రైట్ ఓకే. ఇక మరో అంశంలోకి వెళదాం. ఇక తెలుగునాడు అయిపోయింది. ప్రధానమంత్రి ఉప ప్రధానిగా చంద్రబాబు గారు ప్రయత్నాలు జరుగుతున్నాయా, నిజమా? అందులో ఎంతవరకు వాస్తవం? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకున్న వాటిల్లో ఏమి ఉండే అవకాశం ఉంది? రాజ్యసభ ఎలక్షన్సా, లేకపోతే బీఆర్ నాయుడు గారి ఇష్యూ మీద? బీఆర్ నాయుడు గారి ఇష్యూ అయితే మరి ఏం కామెంట్ కూడా ఏమి రాలేదు, ఇద్దరు కూడా ఏం మాట్లాడలేదు. సో లేదు, నిజంగానే లోకేష్ గారిని సీఎం చేసి ఈయన దేశ స్థాయిలోకి వెళ్ళాలనే ఉద్దేశమా, లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదు గవర్నర్గా వెళ్ళాలని అడుగుతున్నారని చెప్పి ఆయన వైఎన్ఆర్ అన్న ఆయన చెప్తున్నాడు. వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఏది వీళ్ళిద్దరు భేటీ ఆంతర్యం ఏముంటుంది? పవన్ కళ్యాణ్ గారు అయితే లోకేష్ గారిని ముఖ్యమంత్రి గారిని చేయటం కోసం ఒప్పేసుకున్నారన్నట్టుగా రాస్తున్నారు. సో తిలక్ గారు మీ కామెంట్ ఏమిటి? వాళ్ళు కూర్చున్నది రాజకీయ అంశాలు చర్చించడానికి. ప్రధానంగా 2-3 అంశాలు ఉన్నాయి. కౌన్సిల్లో ఎలా ఎదుర్కోవాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలియగలడు కదా. ఆయన ఒక బీఆర్ నాయుడు విషయమే కాకుండా అరవస్ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు మీ ఒపీనియన్ ఏంటని అడుగుతాడు. ఆ యాంగిల్లో కౌన్సిల్లో ఎదుర్కోవడం ఎలా? ఇప్పుడు ఒకటి, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తే శాసనసభ వరకు చంద్రబాబు నాయుడు గారు పరిమితం అయ్యారు. కౌన్సిల్కి రావట్లేదు. కౌన్సిల్ని లోకేష్ గారికి వదిలేశారు. లోకేష్ గారి సమాధానాలు ఎలా ఉన్నాయంటే కొంచెం యారగెంట్గా ఉన్నాయి. అది అవతల వాళ్ళు ఎంత సీనియర్ అయినా కానీ దూకుడుగా సమాధానం చెప్పడం, దుద్దుడుగా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కౌన్సిల్లో వాళ్ళకి వైసీపీకి కొంచెం సంఖ్యాబలం ఉంది. ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా చర్చకు ఒప్పుకోట్ల. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చర్చ అంటారు, వీళ్ళ యాంగిల్లో వీళ్ళు చర్చ అంటారు. కానీ శాసనసభలో ముందుగా చర్చకి తీసుకొచ్చేసి ఆయన చెప్పదలుచుకుని అని చెప్పేశారు. ఇప్పుడు నాకు సందేహం వచ్చింది ఈ చర్చని చూశాక. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, రండి అన్ని చూసిన మీకు ఏది కావాలని చర్చిస్తామని చెప్పి అంటున్నారు. కౌన్సిల్లో అడిగితే చర్చించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే చర్చిస్తారా? ఇవన్నీ ఊరికే మాటలు తప్ప. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే కౌన్సిల్లో చర్చించండి. అది లడ్డూ విషయంలో కానీ బీఆర్ నాయుడు గారి విషయంలో కానీ కౌన్సిల్లో ఏం సమాధానం చెప్పాలి, ఎలా ఎదుర్కోవాలి అనేది ఒకటి. బీఆర్ నాయుడు గారి ప్రస్థానం వచ్చినప్పుడు ఆ రోజు నిధంత కూడా వస్తుంది. సో దానికి సమాధానం చెప్పాలి ఒకటి. 2, సోషల్ మీడియాలో ఈ బీఆర్ నాయుడు గారి విషయం కానీ లడ్డూ విషయం కానీ విపరీతంగా చర్చ జరిగింది. దాన్ని ఎదుర్కోవడం కోసం అసలు సోషల్ మీడియాని కట్టడి చేయడం కోసం ఏం చేయాలి? దానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది ఏంటంటే ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ముందుకెళ్ళి చెప్తే జనంలోకి బాగా లోతుగా వెళ్ళటం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ఆయన ప్రచారం చేయదలుచుకున్న అంశాలను పవన్ కళ్యాణ్ గారు చెప్పించి అది వాళ్ళ మీద కట్టడి చేయటం, వాళ్ళ ఖాతాలు బ్యాన్ చేయించడం, ఇటువంటి పనులు చేయాలనే ఒక ఆలోచన అయితే జరుగుతోంది.
అది చర్చించి ఉంటారనేది నా అభిప్రాయం. ముందుగా ఆ సమావేశానికి ముందు కూడా అదే చర్చిస్తారని వచ్చింది బయటికి. అంటే 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 మీరు చెప్పేదాని ప్రకారం ఈ ఆయన లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసే అంశం, చంద్రబాబు గారు ఉప ప్రధాని అవ్వాలనే అంశం వచ్చి ఉండకపోవచ్చా? వైఎన్ఆర్ గారు ఆయన కీలక అంశాలు సమాచారం నాకు అందిందని వీడియో చేశారు. అది కాస్త ఆసక్తికరంగా ఉంది కాబట్టి ప్రస్తావిస్తున్నాం. మిగతా అంశాలు మీరు చెప్పినట్టు పత్రికల్లో అయితే వచ్చాయి. వీళ్ళిద్దరు చర్చల్లో ఉప ప్రధాని మరొకటి లోకేష్ ముఖ్యమంత్రి చేయడం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు వీడు ప్రచారం అయితే లీక్లు ఇస్తున్నారు తప్ప ఎక్కడ చెప్పట్లేదు. అయితే ఎమ్మెల్యేలు ఫ్యామిలీస్ తో సమావేశాలు పెట్టి లోకేష్ గారు భోజనాలు పెట్టి పట్టు చీరలు ఇచ్చి ఇటువంటివి చేస్తున్నారంటే వాళ్ళని వ్యతిరేకత లేకుండా ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఓ ప్రచారం బయటకు వచ్చింది. అయితే బీజేపీ వాళ్ళు అంతర్గతంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎక్కడ అది జరిగే పని కాదండి, మేము ఎక్కడ ఒప్పుకోలేదని చెప్తున్నారు. అదోన ఉప ప్రధాని అనే చర్చ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఏం కుదురుతుంది? మోడీ గారు ఒప్పుకోవాలి. కానీ అంటే ఎట్లాగా చంద్రబాబు గారికి ఆ వ్యూహం తెలుసు కదా, దాన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే దాని మీద ఆయన చేస్తున్నాడని కూడా వాళ్ళు ఆయన వైఎన్ఆర్ అని ఆయన రాస్తున్నారు. మోడీ గారు రైట్, టైం తక్కువ ఉంది. అది కాదు, ఇప్పుడు ఈయన ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టినా గానీ పగ్గాలు వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాడు. రైట్, ఆయన ముఖ్య అధ్యక్షుడు గాను పార్టీ కార్యక్రమాలు ఉండి ఆయనే పెత్తనం చేస్తాడు తప్ప ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్తాడని నేనైతే అనుకోవట్లేదు. రైట్, రాంభూపాల్ గారు మీరేమంటారు? వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుని ఉంటారు? ఒకటి క్లియర్ గా కౌన్సిల్ లో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే 4వ తారీఖు నాడు లడ్డు వివాదం మీద మాట్లాడదామని పయ్యావుల కేశవ్ గారు చెప్పిన్నారు. కాబట్టి గత కౌన్సిల్ సమావేశాలు వాయిదా పడే ముందు చైర్మన్ గారికి మంత్రి గారికి జరిగిన వాద ప్రతివాదాలు కూడా మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అది చర్చనీయాంశం అవుతుంది. అందులో అది కీలకంగా ఈరోజు ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తుంది. లడ్డు విషయంలో ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. అందుకని దాని నుంచి అఫెన్స్ లేక రావాలంటే ఏం చేయాలి? రెండోది, మీరు అన్నట్టుగా ఈ రోజు పేరుకు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు ఒక శాఖకు మంత్రి కాకుండా సర్వశాఖల మంత్రిగా, అందరి దృష్టిలో ఆయనే సర్వశాఖల మంత్రి. పేరు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఉన్నప్పటికీ అన్ని శాఖల్ని అన్ని రకాలుగా నియంత్రిస్తున్నటువంటి వ్యక్తి సహజంగానే లోకేష్ గారు. భవిష్యత్తులో ఆయన సీఎం గా చేయాలని కూడా అనుకోవడంలో రైట్ ఆర్ రాంగ్ అనేది వాళ్ళ పార్టీ లేదా ఆయన కుటుంబానికి సంబంధించిన. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు లేనంతగా భావజాలాన్ని, పూర్తిగా బీజేపీ భావజాలాన్ని తన నోటితో మాట్లాడటం అనేది రాష్ట్రానికి చాలా ప్రమాదం. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు సనాతనవాది అని చెప్పుకునేవాడు. ఇప్పుడు సనాతనవాదికి మించిన కొత్త సనాతనవాదిగా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో మాట్లాడటం ద్వారా మీరన్నట్టు కేంద్రం నుంచి ఏమన్నా ప్రాపకం పొందాలనుకుంటున్నాడేమో. భవిష్యత్తులో ఏదైనా కేంద్రంలో తన సఖ్యతను పెంచుకోవడం ద్వారా కుమారుణ్ణి మరింత ముందు తీసుకురావాలనే ప్రయత్నం కూడా ఉందేమో తెలియదు. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు మాత్రం పచ్చి మత ఉన్మాదాన్ని, మత రాజకీయాల్ని పెంచి పోషించే పద్ధతుల్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారే చాలా ప్రమాదకరంగా మాట్లాడుతున్నాడంటే అంతకు మించి గత 2-3 నెలలుగా ఈయన ఇస్తున్న ప్రకటనలు మాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా ప్రమాద సంకేతాలను ఇస్తుంది. అదే ప్రమాదం. రైట్, ఓకే. భూదాహం తీరనిది అంటే టైం అయిపోయింది. అమరావతి మాస్టర్ ప్లాన్ కొత్తగా ఏదో పెడతారట, సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. 53,000 కాకుండా 175,000 ఎకరాల కట్ట. అదే సార్, మొట్టమొదట 53,000 అన్నారు, తర్వాత 1,00,000 అన్నారు, ఇప్పుడు 1,70,000. ఇప్పుడు రైతులు ఒకటే అడుగుతున్నారు సార్, గతంలో ఇచ్చిన భూముల సంగతి ఏంటి, వాటిని ఏం చేశారు? గతంలో మాకు ఏదైతే ఇస్తామన్నారు, ఏదైతే హామీలు ఇచ్చారో వాటి సంగతి ఏంటి? ముందు అది తేల్చి ముందుకెళ్ళమంటున్నారు. ఇప్పుడు అనేక మంది రైతులు చూడండి, ఆత్మహత్యలు చేసుకోవడానికి వచ్చినారు, ఉద్యమాలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు కేవలం ఏంటంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రారంభించారు. అది రైతులు కూడా కొందరు గుర్తించారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా 175,000 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారట. మరి బ్రిజేష్ ట్రిబ్యునల్లోనేమో 100 ఏళ్ళు పడుతుంది ప్రస్తుతం అమరావతి రాజధాని అభివృద్ధి కావాలంటే. సార్ ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ కును ఆ నీళ్లు ఎత్తిపోయడానికి వీటికే సరిపోతాయి సార్ వీళ్ళు కేటాయించిన డబ్బు అంతా. రైట్, తిలక్ గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు, రాంభూపాల్ గారు, అందరు కూడా, పలువురు అంబటి రామకృష్ణ యాదవ్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.